ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం అసలైన రామాయణం. డీనా మెరియం. సీత కార్య పరిపూర్ణత. ఆ తర్వాత మా జీవితం మారసాగింది. మహారాణి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న మాట బయటకు పొక్కి ప్రజలు వివిధ అనారోగ్యాలు సమస్యలతో మొదట్లో కొద్దిమంది, తర్వాత బారులు కట్టి రాసాగారు. మాత ఎన్నడూ ఎవరినీ తిప్పి పంపలేదు. అయితే అది ఆమె శరీరంపై ప్రభావం చూపటం నాకు తెలిసింది. శ్రీరాముడు కూడా అది గుర్తించారు. ఒకసారి వచ్చినప్పుడు ఇక మందిరానికి వెళ్ళే సమయం వచ్చిందని, అక్కడ మరింత మందిని చేరవచ్చని చెప్పాడు. అంతేకాక తమ కుమారులకు కూడా నిజంగా వారెవరో తెలియచేసే సమయం వచ్చిందని, వారికి తెలియకుండా ఉంచిన విషయం చెబితే వారు ఆశ్రమ మరి అరణ్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని అన్నాడు. మాత నేను ముఖాలు చూసుకుని నవ్వుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు అప్పటికే తెలుసని మేం అనుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వారి నోటి నుంచి అనేకసార్లు మాటలు జారాయి. మాత వారికి ఆ రహస్యం చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంది, కానీ నిలిపి ఉంచింది. వారి నిజ గుర్తింపును ఎప్పుడు వెల్లడించాలి అన్న నిర్ణయం రాముని చేతుల్లో ఉంది అంటూ. నేను వారి చదువుల నుంచి యువతలకు పిలిచిన తర్వాత రాముడు వారిని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మాటల కోసం తడుముకున్నట్లు ఉంటే సీత ఆరంభించింది. మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. త్వరలోనే జీవిత బాధ్యతలు స్వీకరించవలసి ఉంది. అది నిజమే. వారు ఇప్పుడు నాకంటే మాత కంటే పొడవుగా ఉన్నారు. రాత్రిపూట కథ చెప్పమని అరుదుగా అడుగుతున్నారు. ఎక్కువ సమయం ఆశ్రమంలోనే గడుపుతున్నారు. ఒక్కోసారి అక్కడే పడుకుంటున్నారు. రాముడు మొట్టమొదటిసారి రాజదుస్తుల్లో వచ్చారు. తానే మహారాజు శ్రీరాముడు అని వెల్లడించారు. సీతయే మహారాణి అని, తమ కుటుంబం తిరిగి కలిసే సమయం వచ్చిందని చెప్పారు. బాలురు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు, ఏమాత్రమూ ఆశ్చర్యపడకుండా. మీరెందుకు నవ్వుతున్నారు? రాముడు అడిగాడు. తాను బిగ్గరగా నవ్వుతూ ఆయన వారికి ఈ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందనుకున్నారు. తండ్రి, మాకు కొద్ది కాలం క్రితమే ఈ విషయం తెలుసు. శ్రీరాముడు ఆశ్చర్యంగా చూసి, మరి మీరు ఏమీ ప్రశ్నించలేదు? తండ్రి, మేము మా తల్లిదండ్రులు ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించము. మీరిద్దరిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మాకు తెలుసు అన్నాడు లవుడు. శ్రీరాముడు వారిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా హత్తుకున్నారు. ప్రేమగా, మీ అమ్మ మీకు చక్కగా బోధించింది. మీరు గనక మందిరంలో పెరిగి ఉంటే వేరేగా పెరిగి ఉండేవారు. మీకు ఇదే విధంగా ఆమె వివేకం, ఆ ప్రయోజనం అందేది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన పిల్లలను తిరిగి ఆశ్రమానికి పంపి మాత వైపు తిరిగారు. భృగు మహర్షి, ఋషి ఖ్యాతి త్వరలోనే తమ అంతిమ విముక్తి పొందుతారు. శాప విముక్తులవుతారు. మన కుటుంబం త్వరలోనే తిరిగి కలుస్తుంది. నువ్వు అయోధ్యకు రావటానికి సిద్ధంగా ఉండు. ఆయన ఎంతో ఆనందంతో చెప్పారు. ఆమె మౌనంగా తల ఊపింది. ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ ముఖంలో ఏదో లోపించినట్లుంది. ఆయన అయోధ్యకు బయలుదేరిన తర్వాత మాత తలుపు దగ్గర నిలబడి ఆయనను చూస్తుండటం గమనించాను. మాత, అయోధ్యకు తిరిగి వెళ్ళటంలో నీకు ఆనందం లేదా? సోమా, నేను కూడా అదే కోరుకుంటాను, కానీ అలా జరగదు. విచారగ్రస్త స్వరంతో బదిలిచ్చింది. ప్రతి చర్యకు దాని పరిణామాలు ఉంటాయి. ఎందుకు మాత? మీరనే దానికి అర్థమేమిటి? ఆమె బదులు పలకలేదు. నా వైపు చూస్తూ పేలవంగా నవ్వుతూ ఆమె కుటీరంలోకి వెళ్ళింది. ఆమె జవాబు చెప్పదలుచుకోనప్పుడు ఆ విధంగా చేస్తుంది. ఆ తర్వాత చాలా వారాలకు చీకటి పడిన తర్వాత మాత ఆకాశం వంక తదేకంగా చూస్తూ బయట కూర్చుంది. నేను ఆమెకు రాత్రి పానీయం ఇచ్చి లోనికి వెళ్ళాను. ఆమె నిద్రించడానికి వెళ్ళిందో లేదో తెలుసుకోకుండా. అయితే ఒక రాత్రి నేను ఆమెకు పానీయం తెచ్చినప్పుడు ఆమె ప్రక్కనే మౌనంగా కూర్చొని ఆమె వలనే ఆకాశాన్ని పరిశీలించసాగాను. హఠాత్తుగా, సోమా, ఆ ఉత్సవం చూడు. సుదూర స్వర్గాలలో 2 గొప్ప కాంతులు విరజిమ్మబడ్డాయి. ఒక నూతన తార అప్పుడే జాగృతీకరించినట్లు జ్వాలగా ప్రజ్వరిల్లింది. అది ఏం సూచిస్తుంది మాత? భృగు మహర్షి, ఋషి ఖ్యాతి పరబ్రహ్మంలో లీనమయ్యారు. ఇప్పుడు వారు అన్ని భ్రమలు, ఇబ్బందుల నుంచి ముక్తి పొందారు. నీకు వినబడటం లేదా? స్వర్గలోకాలలోకి చొచ్చుకుపోతున్న ఉల్లాసాన్ని నువ్వు అనుభూతి చెందటం లేదా? నేను నవ్వాను. నేను ఏదీ వినలేదు, అనుభూతి చెందలేదు. ఆమె ఒక్కొక్కసారి నేను కూడా ఆమెలాగా విని చూడగలను అన్నట్లుగా మాట్లాడుతుంది. నేను ఈ సంకేతం కోసం ఎదురు చూస్తున్నాను. అది మా సమాగమం అంతమవబోతుండడానికి సూచన. అంటే మనం అయోధ్యకి వెళ్ళడానికి సిద్ధం అవుదామా? అడిగాను నేను.
ఇప్పుడు కాదు, ఇప్పటికిప్పుడే కాదు. నాలో ఇంకా ఒక కోరిక మిగిలి ఉంది. అది సంపూర్ణం అవ్వాలి. ఏమిటా కోరిక మాత? ఆమె కోరుకునే అవకాశం ఉన్నదేది నాకు తోచలేదు. ఆమె ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఆమె కొంతంసేపు మౌనంగా ఉంది. మహాదేవుని మానవ రూపం చూడాలన్నది నా చిరకాల వంచ. నా బాల్యం నుంచి నేనది కోరుకునేదాన్ని. నేను లంకలో పార్వతీదేవితో మాట్లాడినప్పుడు మళ్ళీ అది పైకొచ్చింది. ఆ గొప్ప యుద్ధకాలంలో ఆమెను నేను అనేకసార్లు పిలిచి ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాను. కానీ పార్వతీదేవిని చూసినట్లుగా ఆయనను చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆ కోరిక నాలో ఉండిపోయింది. కానీ ఆయనను చూడాలన్న తపన నాలో ఎంతగా పెరిగిందంటే ఆయన నా ముందు ప్రత్యక్షమయ్యే వరకు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను. పార్వతీదేవికి ఇది తెలుసు. ఆమె నా చివరి కోరికను తీర్చటంలో తప్పకుండా తోడ్పడుతుంది. కొంతసేపు మేము మౌనంగా కూర్చున్నాం. ఆమె మాటలు నాలో అంత కలవరాన్ని ఎందుకు కలిగించాయో నాకు అర్థం కాలేదు. బహుశా ఈ చివరి కోరిక తీరటం అనేది ఆమె త్వరలో భౌతిక లోకాన్ని వదలటానికి సంకేతమేమో. అది నేను అంగీకరించలేదు. చాలా నెలల పాటు శ్రీరాముడు రాలేదు. నేను త్వరలో అయోధ్య వెళ్ళటం అన్న విషయాన్ని ప్రక్కన పెట్టాను. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు రాజ్య వ్యవహారాల్లో మునిగి ఉండి మాత తిరిగి వచ్చే ప్రస్తావన చెయ్యలేదు. ఒకానొక రోజు పిల్లలకు శుభరాత్రి చెప్పబోయే ముందు వారిని బయటకు రమ్మని పిలిచింది. చంద్రుడు లేడు, కానీ ఆకాశం లెక్కలేనన్ని నక్షత్రాలతో నిండి ఉంది. లవ, కుష, ఆ నక్షత్రాల వంక చూడండి. అక్కడ ఎన్ని లోకాలున్నాయో చూడండి. వాటిని దాటి ఎన్నో విశ్వాలు, లోకాలు, మనం చూడలేని భౌతిక లోకాలు, స్వర్గలోకాలు ఉన్నాయి. నేను ఇక్కడ లేనప్పుడు ఆ లోకాలకు తోడ్పడుతూ వాటి సామర్థ్యం వెలికి తీయడానికి దోహదం చేస్తుంటాను. లవుడి ముఖంలో ఏదో అర్థమైన భావం కనిపిస్తుండగా, నువ్వు ఇక్కడ లేకపోవటమా? అతని స్వరం తేలిపోయింది. నేను ఆ విధంగా చెప్పి ఉండకూడదు. ఆమె గబగబా సరిచేసుకోబోయింది. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. అయితే నేను వేరే చోట కూడా ఉండవలసి అవసరం వచ్చినప్పుడు నన్ను అక్కడకు పిలుస్తారు. ఆవిడ ఒక క్షణం ఆగి, ఆ నక్షత్ర చైతన్యాలను మిత్రులుగా చూడండి. అవి జీవరాశికంతటికీ ప్రయోజనం చేకూర్చే ప్రేమను వెలువరిస్తాయి. ఆమె పులకించింది. నేను అప్పుడు తన కుమార్తెగా పుట్టినప్పుడు మానవ జాతి సంసిద్ధతలో లేదు కనుక కొంత జ్ఞానం మాత్రమే వెల్లడి చేయబడింది. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. భవిష్యత్తులో మీరు రాజులుగా ఉన్నప్పుడు నక్షత్రాల వైపు చూసి నేను మీ వైపు చూసి నవ్వుతున్నానని, ఎక్కడ ఉన్నా మీపై ప్రేమ ప్రవరిస్తున్నానని తెలుసుకోండి. మేము రాజ్యపాలన చేస్తున్నప్పుడు నువ్వు మా పక్కనే ఉంటావమ్మా, కుషుడు గబగబా అన్నాడు. మాత పేలవమైన స్వరంతో బదులిచ్చింది. మానవ నేత్రాలకు కనిపించని అనేక విశ్వాలు ఉంటాయి. నేను అక్కడ కూడా ఉంటాను, ఆమె పేలవమైన స్వరంతో అంది. కుషుడి ఆవిలింత చూసి వారిద్దరూ ఎవ్వరికీ ఆమె చెప్పేది అర్థం కాలేదు అనుకున్నారు. కుషుడు ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆమె చాలా ఆలస్యమైందని గ్రహించి వారిని కుటీరంలోకి పంపింది. చాలా కాలం గడవక ముందే భవిష్యత్తు స్పష్టమైంది. ఒకానొక రోజు ఉదయమే మాత ఈరోజు మనకు ప్రత్యేక అతిథులు రాబోతున్నారని చెప్పింది. మనం అద్భుతమైన విందు సిద్ధం చేయాలి అంది. నేను సూచనల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. మేము ఇంతకుముందు అనేక సార్లు లాగానే రుచికరమైన భోజనం సిద్ధం చేయగలం. మరి విందు ఏమిటి? మాత నన్ను అడవికి పంపింది. దుంపలు ఇంకా తినగలిగినవన్నీ తెమ్మని. ఆమె మూలికలు ప్రోగు చేస్తానంది. ఉదయమంతా చక్కటి ఆహార పదార్థాలు సేకరించాం. ఆమె కొంచెం ఆతురతతో ఉన్నట్లుంది, కానీ అంతకంటే ఊహించలేకపోయాను. శ్రీరాముడు మందిరం నుంచి ఎవరినో తీసుకువస్తున్నారు అనుకున్నాను. బహుశా వాళ్ళు మమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్ళటానికి వస్తున్నారేమో. సాయంత్రం అయ్యింది. మాత తాను శ్రీరాముడు కూర్చుని ఆహారం తీసుకునే చోట ఆరు బయట తోట మధ్యలో ఒక చోటు సిద్ధం చేసింది. సోమ, నా కుటీరం నుంచి చాపలు మెత్తలు తీసుకురా, ఇక్కడ పరుద్దాం, వారికి ఇక్కడ వడ్డిద్దాం. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందెన్నడూ మేము మెత్తలు బయటకు తేలేదు. వాటిని సౌకర్యంగా అందంగా ఉండేటట్లు సర్దాం. ఆహారం సిద్ధమైంది. ఇక అతిథులు రావటమే తర్వాయి. గంటలు గడిచినా ఎవ్వరూ రాలేదు. మాత, ఆలస్యం అయిపోతుంది, బహుశా వాళ్ళు రేపు వస్తారేమో అన్నాను నేను. ఆమె తల పంకిస్తూ, లేదు, వాళ్ళు వస్తారు, నేను ఖచ్చితంగానే చెబుతున్నాను. ఆహారాన్ని వేడిగా ఉంచు, వారు ఏ నిమిషంలోనైనా రావచ్చు. ఆమె చేతులు నలుపుకుంటూ ఉంది. ఆతురత పడుతూ ఉంది అని అర్థమైంది. రాబోయేది ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఆమె నవ్వి బదులిచ్చి, నువ్వు సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటావు.
ఆకాశంలో దీపాలు వెలిగిస్తున్నట్లు ఒక్కొక్క నక్షత్రం ప్రకాశిస్తుండగా ఇద్దరు అందమైన యువ ఋషులు తలుపు తట్టారు. మాత తలుపు తీయడానికి వెళుతుండగా నేను ఆమె హృదయ స్పందన విన్నాను. ఆమె వారిని చూస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. రాముని వద్ద తప్ప మరెక్కడా అలా వెలిగిపోవటం చూడలేదు. ఆమె వారి పాదాలను తాకబోయింది. వారు వారించారు. అయినా మాత వినలేదు. ప్రభు, మాత, ఈ ఒక్కసారి నన్ను సేవ చేసుకొనివ్వడానికి అనుమతించండి అని శాంత స్వరంతో పలికి నమస్కరిస్తూ పైకి లేచింది. ఈ ఋషులిద్దరూ ఎవరా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ స్త్రీ యవ్వనంతో, అలౌకిక సౌందర్యంతో, పర్వత ప్రాంత ప్రజల వలె గోధుమ వర్ణంతో, నల్లటి మెరుస్తున్న ఆల్చిప్పల వంటి కళ్ళతో ఉంది. ఆ పురుషుడు కూడా అంతే చక్కటి ముఖ కవలికలతో, అదే వర్ణంలో గొప్ప దారుఢ్యాన్ని సూచిస్తున్నాడు. నేను వారిని తదేదంగా చూడకుండా ఉండలేకపోయాను. ముందుగా ఆ స్త్రీ ప్రేమపూర్వకంగా నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టింది. మాత తనకు తెలిసినట్లుగా బిడ్డ, సీత అంది. ఆ వెనుక ఆయన, సీత, నీ ఎదురుచూపు నన్ను తాకింది. అందుకే నీ కోరిక సంపూర్ణం చేయడానికి వచ్చాను. నేను నీ కోరికను దేనినీ తిరస్కరించలేను. మాత వారిని కూర్చోమంది. వారు సర్దుకొనిసరికి శ్రీరాముడు నడుస్తూ రావటం చూశాను. ఆయన వచ్చిన వెంటనే వారికి నమస్కరించాడు. వారు అక్కడ కూర్చొని ఉండగా ఒక పల్చటి కాంతి వారి చుట్టూ పరుచుకుంది. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు తప్ప వేరేమీ లేవు. అయినా సరే నక్షత్ర ప్రకాశం లేకపోయినా వారి చుట్టూ కాంతి అలుముకుంది. అది ఆ ఋషులిద్దరి శరీరాల నుంచి ప్రసరిస్తున్నట్లు ఉంది. కొంతసేపు కూర్చున్న తర్వాత మాత భోజనం తేవటానికి లేచింది. ఆమె వారిద్దరితో పాటు శ్రీరాముని కూడా భోజనానికి కూర్చోమంది. ఆమె కూడా కూర్చున్న తర్వాత ఆమెతో నేను వడ్డిస్తాననగా సరే అంది. అందరూ మౌనంగా భోంచేశారు. మాత అక్కడంతా సర్దిన తర్వాత ఆమె శ్రీరాముని వైపు తిరిగి మాత లంకలో ఉన్న కాలంలో జరిగిన అనేక విషయాలు చెప్పింది. ఆమె పూర్తి చేసిన తర్వాత మాత వైపు తదేకంగా చూసి రావణునితో జరిగిన యుద్ధంలో విషపు బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు మాత యమదేవునితో యుద్ధం చేయడాన్ని వర్ణించింది. ఆమె కలిగించుకోనట్లయితే లక్ష్మణుడికి ఆ రాత్రి గడిచేది కాదు అని చెప్పింది నిదానంగా. శ్రీరాముడు మాత వైపు చూడగా ఆమె నేల చూపులు చూస్తూ ఉంది. ఆమె ఈ అనుభవాలు రామునితో ఎప్పుడూ చెప్పలేదు. ఆ స్త్రీ ఇంకా కొనసాగిస్తూ, లక్ష్మణుడు జీవించి ఉండటానికి బదులుగా సీత తన జీవితంలోని కొన్ని సంవత్సరాలు ఇవ్వవలసి వచ్చింది. అది యమదేవుని షరతు అని మౌనంగా ఊరుకుంది. ఆ మాటలు విన్న శ్రీరాముడు పరిస్థితిలోని తీవ్రతను గ్రహించాడు. అయితే పొడిగించటం అనేది ఖచ్చితంగా జరుగుతుందా? ఆ స్త్రీ తల పంకించి, అది సీత మాట అని శాంతంగా బదులిచ్చింది. ఆమె తన జీవితంలో నుంచి కొన్ని సంవత్సరాలు ఇచ్చినట్లు నేను కూడా ఆ విధంగానే చెయ్యవచ్చా అని ఆయన మృదువుగా అడిగాడు. మళ్ళీ ఆ స్త్రీ తల పంకించి సమయం మించిపోతుంది అంది. ఎంతకాలం మిగిలి ఉంది ఆయన అడిగారు. ఆ స్త్రీ మాత వైపు తిరిగింది. నువ్వు వెళ్ళే సమయం ఎంపిక చేసుకోవచ్చు, అయితే 1 సంవత్సరం లోపే. అంత త్వరగానా అడిగాడు రాము. ఆమె తల ఊపింది. మాత ఈ సమాచారాన్నంతా గ్రహిస్తోంది. మొదట్లో కొంత కలవరపడినట్లు కనిపించినా వెంటనే తన స్థిరత్వాన్ని తిరిగి తెచ్చుకుంది. శ్రీరాముని వైపు తిరిగి, నేను నా మాట నిలుపుకోవాలి. నేను మళ్ళీ ఆ విధమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే మన ప్రియ సోదరుడు లక్ష్మణుని కోసం లేదా వేరే సోదరుల కోసం నేను నా జీవితాన్నే ఇస్తాను. అది నా మన్నింపు. అలా అయితే నేను కూడా వెళ్ళడానికి సిద్ధపడతాను. మాత చెయ్యి పట్టుకొని ఆయన గంభీరంగా చెప్పాడు. అది సాధ్యం కాదు రామా, ఆ పురుషుడు కల్పించుకున్నాడు. నీ సమయం ఇంకా రాలేదు. మీ కుమారులు సింహాసనం అధిష్ఠించే వరకు, నూతన సమాజ ఆవిర్భావానికి పునాది ఏర్పడే వరకు, నూతన సమాజ ధర్మాలు ఆవిర్భవించబడే వరకు, అన్నిటినీ ప్రేమ చుట్టి ఉండటం పైన ఆధారపడి విశ్వ నియమాలు చట్టాలు చేయబడే వరకు నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. అది నీ జన్మ కారణం, మీ ఇద్దరి జన్మ కారణం కూడా. సీత ముందుగా వెళ్ళిపోవటం వలన నువ్వు ఉండటం అత్యవసరం. మీరిద్దరూ వచ్చిన కారణాన్ని నువ్వే సంపూర్ణం చెయ్యాలి. సీత దేవలోకం నుంచి నీకు తోడ్పడుతుంది. అందుకోసమే నేను వచ్చాను. అతను ప్రేమపూర్వకంగా నవ్వుతూ బదులిచ్చాడు. రామ, సీత, నేను మీకు జరిగినది, జరగబోయేది, నిజంగా మీరెవరు అన్నది చూపుతాను. దాంతో అందరూ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి ప్రవేశించారు. ఆ సంభాషణ జరుగుతుండగా నేను అక్కడ శుభ్రం చేస్తున్నాను. కళ్ళ నుండి భూమికి రాబోయే నీటిని ఆపుకుంటూ గబగబా ఆ పని చేసి వంటశాల సరిచేసిన నేను నా గదిలోకి వెళ్ళి కూలబడ్డాను. నా కళ్ళల్లో నీరు ఆవిరయ్యే వరకు
పొగిలి పొగిలి ఏడ్చాను. ఆ పైన నిద్రలోకి జారుకున్నాను. కొన్ని గంటల తర్వాత లేచాను. బయట ఇంకా చీకటిగానే ఉంది. నేను కిటికీలో నుంచి తొంగి చూడగా వాళ్ళు నలుగురు ఇంకా ధ్యానస్థితిలోనే ఉన్నారు. ఆ ఋషుల రూపాలు మార్పు చెందాయి. సీతారాముల మధ్య కూర్చొని ఉన్నారు పార్వతీదేవి, మహాదేవుడు. నేను వారి వద్దకు వెళ్దామనుకున్నాను. కానీ నా కళ్ళు భారమై కాళ్ళు కదలక నేల మీదకు జారి గాఢ నిద్రలోకి వెళ్ళాను. కిటికీ నుంచి ఉదయభాను కిరణాలు లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే నేను లేవగలిగాను. మాత ఒక్కతే భోజనాలు చేసిన చోట నిద్రిస్తూ ఉంది. శ్రీరాముడి జాడగాని అతిథుల జాడగాని లేదు. నేను హాయిగా నిట్టూర్చాను. బహుశా అదంతా నేను కలా కని ఉంటాను. అతిథులు వచ్చి ఉండరు. వారి కోసం మాత నిద్రించి ఉంటుంది. నాకు నేను సర్ది చెప్పుకొని ఏ ఆలోచన లేకుండా పిల్లల వద్దకు వెళ్ళాను. నేను మళ్ళీ కుటీరం వద్దకు వచ్చేసరికి మాత పొయ్యి రాజేస్తూ కనబడింది. మాత, రాత్రి అతిథులు రాలేదు కదా, వచ్చారా? ఆమె విశాలంగా నవ్వింది. నీకు జ్ఞాపకం లేదా? నువ్వే మాకు వడ్డించావు. నాకు అదంతా కళ అనుకుని ఆశపడుతున్నాను. నా స్వరం వణికింది. సోమా, నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటున్నావో నీకు తెలియదా? నా మనసు ఇంకా సందిగ్ధంలోనే ఉండటం వల్ల నేనేమీ బదులు ఇవ్వలేదు. వెళ్ళి మళ్ళీ ఆ చాపలు మెత్తలు అన్నీ కుటీరంలోకి తీసుకురా. అప్పుడు నీకు తెలుస్తుంది. నేను ఆ చాపలు చుట్టేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ ఇక్కడ కూర్చున్న చోట చిన్న ఆభరణాలు వెదజల్లబడి ఉండటం చూశాను. ఒక బుట్ట తెచ్చి ఏరసాగాను. తలుపు దగ్గర నిలబడి మాత నవ్వడం నేను చూశాను. ఆమెను చూడగానే నేను చూసింది వాస్తవమే గ్రహించాను. ఆ వచ్చినది మహాదేవుడు, పార్వతీదేవి. అప్పుడు నేను రాత్రి లేచి వారి రూపాలను చూశానని జ్ఞాపకం వచ్చింది. నాకు గుర్తు రాగానే మాత తల ఆడిస్తూ ఆ రత్నాలను గురుదేవునికి ఇచ్చి, అది శ్రీరాముని కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్నందుకు బహుమతి అని చెప్పు. మాత తాను ఈ ప్రపంచం నుంచి ముందుగా వెళ్ళబోయే వార్తతో ఏమీ కలవరపడలేదు. నేను ఆ ప్రస్తావన తేవబోగా ఆమె నోటిపై వేలుంచి, సోమా, రేపటి గురించి ఆలోచించకు. మనం ఈ వేళ గురించే పట్టించుకోవాలి. ఈ ప్రపంచం ఎన్నటికీ అనిత్యమే. ఇప్పటి నుంచి ఎవ్వరికీ ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఎక్కడ ఉంటారో తెలియదు. ఏం జరుగుతుందో జరగని, అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. దానిని మనం ప్రశ్నించటం కానీ, అనివార్యమైన దానికి విచారించటం కానీ చెయ్యకూడదు. కానీ నేను దానిని నా మనస్సులో నుంచి తీసివేయలేకపోయాను. ప్రతిరోజు నేను నిద్ర లేవగానే గబగబా వెళ్ళి ఆమె బ్రతికి ఉందో లేదో చూసుకునేదాన్ని. అది చూసి ఒకరోజు ఆమె నవ్వి, సోమా, నేను నీకు మాట ఇస్తున్నాను. ఆ రోజు వస్తే మొదటిగా తెలిసేది నీకే అంది. సాయంత్రాలు ఆమె ఏదో పరిశీలిస్తున్నట్లుగా నక్షత్రాలను తదేకంగా చూసింది. ఒకానొక సాయంత్రం ఆమె నాతో ఇలా చెప్పింది. ఒకసారి నేను భృగు మహర్షి కుమార్తెగా పుట్టి భూమి మీదకు నక్షత్రాల గురించిన జ్ఞానం, వాటి చలనాలను అర్థం చేసుకోవటం, మానవ జీవితంపై వాటి ప్రభావాలను భూమిపైకి తీసుకురావడంలో సహాయపడ్డాను. ఆ సమయంలోనే నారాయణుడు శపించబడ్డాడు. అలా జరగకపోతే తన భార్య ఊసన మరణం వల్ల కలిగిన వేదన తీవ్రతతో భృగు మహర్షి మరణించి ఉండేవాడు. కానీ నారాయణుడు అతని పని పూర్తి కాలేదు. అతను చాలా కాలం ఈ చక్రం పూర్తయ్యేంత వరకు నిలిచి ఉండాలి అన్నారు. అందువల్ల ఆయన ఇంకా మనతో ఉన్నాడు. మానవ సమాజానికి జ్ఞానం తీసుకువస్తూ ఉన్నాడు. మాత, మీరు ఏం గమనిస్తున్నారు? నేను ధైర్యం చేసి అడిగాను. ఒకవేళ ఆమె వెళ్ళిపోవడానికి మంచి రోజు కోసం చూస్తుందేమోనని. నక్షత్రాలు నాతో ప్రేమ భాషలు మాట్లాడతాయి. అవి నిరంతరం ప్రేమను ప్రసవిస్తూ మనకు సందేశాలు పంపుతుంటాయి. నీ ఆలోచన సరి అయినదే. అవి నాకు వెళ్ళిపోవడానికి సరి అయిన సమయాన్ని సూచిస్తాయి. మాత, నా స్వరం వణికింది. నా ఆలోచనలు చదువుతూ మాత ఇలా బదులు ఇచ్చింది. లేదు సోమా, నువ్వు నాతో రావు. నీ అవసరం ఇక్కడ ఇంకా ఉంది. లవకుశులు నీ సాన్నిధ్యంలోనే హాయిగా ఉండగలరు. ఇంతవరకు వారు మందిరంలో కానీ తమ తండ్రి వద్ద కానీ లేరు. కొంతకాలం పాటు నువ్వే వారితో నా బంధానివి. అయోధ్య మొత్తానికి మాతో ఉండే సమయం కొంచెమేనని తెలిసినట్లు ఉంది. ఒక్క క్షణం ఆమెను చూసి వెళ్దామని అందరూ రాసాగారు. అది ఆమెకు ఇబ్బందికరంగా ఉన్న అందరినీ ఆహ్వానించింది. ఒకానొక రోజు ఉదయం ఆమె నాతో, నేను మరొకసారి అయోధ్యను చూడాలి. ఆ వీధులలో నడవాలి. అది ఎంత పెద్దదైందో చూడాలి. అది ఎంత కిటకిటలాడుతుందో తెలుసుకోవాలి అంది.
మాత, నేను హనుమంతుడితో ఈ ఏర్పాటు చేయమని చెబుతాను అన్నాను. ఆమె సరే అంది. కానీ మా ఇద్దరికీ అది జరిగే పని కాదని తెలుసు. ఆమె బలహీనంగా మారిపోయింది. అంత దీర్ఘ ప్రయాణాన్ని తట్టుకోలేదు. అయినా మేము ప్రయత్నం ఆరంభించాం. త్వరలోనే హనుమ వచ్చాడు. ఆయనకు ఆమె నోరు విప్పకముందే ఆమె కోరిక తెలుస్తుంది. అనేక సార్లు ఆమె ఏదైనా పండు తినాలనుకున్నప్పుడు ఆయన ఆ పండ్ల బుట్టతో ప్రత్యక్షమయ్యేవాడు. ఒకసారి మాత ఆయనతో, పుత్ర హనుమ, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోను కనుక ఈ చిన్న కోరికలు పుట్టకముందే వాటిని ఆపేస్తాను అంది. మాత, నేను మీ పాదాలు అట్టి ప్రార్థిస్తున్నాను. మీ మదిలో వచ్చే ఈ చిన్న చిన్న కోరికలను సంతృప్తిపరిచే ఆనందం నుంచి నన్ను దూరం చెయ్యకండి అన్నాడు. దాంతో ఆమె ఆయనను కొనసాగనిచ్చింది. ఇప్పుడు అయోధ్యను చూడాలన్న కోరిక వ్యక్తపరచగానే ఆయన, మాత రండి, నేను మిమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్తాను. అయితే సాధారణ మార్గంలో కాదు, మనం ధ్యాన మార్గంలో వెళదాం. వారు అడవి లోపలకు వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. వారు తిరిగి వచ్చేటప్పటికి ఆమె తేలికపడింది. హనుమ నన్ను నా ప్రియమైన అయోధ్యకు తీసుకువెళ్ళాడు అంది. ఆమె విశాలంగా నవ్వుతూ, నేను ఆ పవిత్ర సరయూ నదిలో స్నానం చేసి దేవితో మాట్లాడాను. సోమ, ఆ నగరం ఎంత పెరిగిందో. ఇప్పుడు అక్కడ ఎంతోమంది నివసిస్తున్నారు. ఎందరో విదేశీయులు, వర్తకులు కూడా ఉన్నారు. మనం వదిలినప్పటి నగరంలా లేనే లేదు. పరిపాలించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన వద్దకు రావడానికి రామునికి సమయం ఎలా దొరుకుతుందో అని నేను ఆశ్చర్యపోయాను. మాత, ఆయన రాకుండా ఎలా ఉండగలరు? మీరు ఆయనను నడిపే తార, ఆయన జీవితానికి పునాది బదులిచ్చాడు హనుమ. మిమ్మల్ని వదిలి ఉండటం ఆయనకి ఎంత కష్టమో నాకు తెలుసు. మా కష్టాలు, విడిపోవటాలు, కాలంతో పాటు వచ్చిన మార్పులు, జీవితంలో తీరికలేని తనాల వల్ల మా మధ్య ప్రేమ కొంచెం కూడా తరగలేదు. ఆయన పేరు వినడమో లేదా పలకడమో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నిన్ను నన్ను కలిపి ఉంచింది కూడా అదే హనుమ. ఆయన పట్ల మన ప్రేమ. ఆమె ఈ మాటలు అనగానే హనుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన, మాత, నాకు ఆయన పట్ల మీ పట్ల ఉన్న ప్రేమ ఒక్కటే. మీ ఇద్దరి మధ్య నాకు ఏ భేదమూ లేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరాముడు సీతామాతల ఏకత్వాన్ని చాటి చెబుతాను. నువ్వు ఈ భూమిపై చిరకాలం నడయాడుతావు అంది మాత. అది నా ఇచ్చ కాదు, నీది శ్రీరామునిది. అదే మీ శాసనమైతే అలా జరుగుగాక. హనుమ వెళ్ళిపోయిన తర్వాత మాత నాతో, మిథిలలోని అనేక ఆత్మలు అయోధ్యలో జన్మ తీసుకోవడం నేను చూశానని చెప్పింది. వారిలో కొందరిని మా పరివార కృత్యాల్లో గుర్తించింది. అది ఆమెకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మిథిల యొక్క జ్ఞాపకాలను, దాని విలువలను వారు అయోధ్యకు తీసుకువస్తున్నారని ఆమె ఆనందించింది. ఆమె ఇది నాతో చెప్పినప్పుడు నేను, మీ పట్ల వారి ప్రేమే వారిని అయోధ్యకు తీసుకువచ్చింది. వారు ఇక్కడికి మిమ్మల్ని అనుసరించారు అన్నాను. సోమ కొంచెం సేపు ఆగింది. మేము ఆమె ఎప్పుడు కొనసాగిస్తుందో అని చూశాం. ఆమె ఆలోచనలో పడిపోయినట్లుంది. మళ్ళీ మొదలుపెట్టినప్పుడు ఎక్కడో వేరే లోకం నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పింది. మాత, శ్రీరాముడు చేస్తున్న దానిని గురించి నాకు గత సంవత్సరమే తెలిసింది. వారు మానసంలోనూ సామూహికంగానూ ఆలోచన రూపాలను మొలకెత్తిస్తున్నారు. భవిష్యత్తు శకాలలో వికసించగల అభిప్రాయాలు, అన్వయాల బీజాలను నాటుతున్నారు. భూమి తన చక్రగతిలో తిరోగమన చాపంపై ఉంది. మాత ఆ సాయంత్రం నాకు వివరించింది. మానవులు ఆధ్యాత్మిక లోకాలతో బంధాన్ని కోల్పోతున్నారు. తార్కిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. అది మానవుల మనోసామర్థ్యాలను పెంచుతుంది. ఈ ఆలోచన రూపాలలో కొన్ని కాలచక్రం పురోగమన చాపం వైపు నడిచే వరకు వాస్తవీకరించబడవు. మానవ ఆత్మ తనను తాను సంపూర్ణ వ్యక్తిత్వంలో తెలుసుకున్నప్పుడు మనిషికి తన గురించిన భావన ఎక్కువై అధికార దాహం, లోబరుచుకోవటం పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చట్టాలు అవసరం. ఒకప్పుడు సహజంగానే ధర్మం గురించి అంతరంలో తెలిసి ఉన్నప్పుడు వాటి అవసరం ఉండేది కాదు. క్రమంగా వ్యక్తిత్వం శిఖరాగ్రాన్ని చేరినప్పుడు మనిషి దానిని దాటి తాను సర్వస్వంలో ఒక భాగాన్నని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఈ లోబరుచుకోవటాన్ని ఆపుతాడు. దానికి చాలా కాలం పడుతుంది. మనం కాలచక్రాలను వ్యతిరేకంగా వెళ్ళలేము. వాటికి తమ స్వీయ లయబద్ధత ఉంటుంది. కాలం ఉన్న తలంలో ఉన్నప్పుడు చాలా సహనం అవసరం. సోమ కాసేపు మౌనంగా ఉండి తర్వాత తన పరిచితమైన స్వరంతో మాట్లాడింది.
పార్వతీ మహదేవుల సందర్శనం తర్వాత మాత ఎక్కువగా అంతర్ముఖమై పిల్లలకు తప్ప మిగిలిన వారికి తక్కువ అందుబాటులో ఉంది. ఆమె వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో వారి జీవితంలోని ప్రతి విషయం గురించి ఎంతో శ్రద్ధగా ఉండేది. కానీ ఆమె ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడుపుతూ తరచూ గంటల తరబడి మౌనంలోకి వెళ్ళేది. మహాదేవుడు తనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడని, తాను బయట పనులను చేసుకుంటూ ఉండగానే లోపల పార్వతీమాతతో సంబంధం కలిగి ఉండటమే ఆ వరం అని చెప్పింది. మాత నాతో చెప్పని అనేక విషయాలు కూడా ఉన్నాయని నా అనుమానం. మాత అంతరంలో కొంత శక్తిని సంపాదించి ఉండవచ్చు, కానీ భౌతికంగా ఆమె జీవశక్తి కోల్పోతుంది. మాతకు మన మనస్సులోని ప్రతికూల ఆలోచనలన్నీ తుడిచిపెట్టే శక్తి ఉంది. దాంతో నేను క్రమంగా ఆమె వెళ్ళబోతుందన్న భయాన్ని కోల్పోయాను. నిజం చెప్పాలంటే తర్వాత కొన్ని నెలల దాని గురించి నేను ఆలోచించనే లేదు. కానీ కొన్ని మార్పులు గమనించాను. ఆమె అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వృక్షం ముందో లేదా జంతువు ముందో నిలబడి వాటి వైపు ఎంతో సున్నితంగా శ్రద్ధ చూపిస్తున్నట్లు ఉండేది. కొన్నిసార్లు ఒక వృక్షపు మానును హత్తుకోవటం లేక వీపు ఆనించి నిలబడి కళ్ళు మూసుకోవడం చేసేది. ఆమె ముఖంలో నవ్వు పరుచుకునేది. అప్పుడు వాటికి ప్రేమ పంపుతూ వాటి నుండి ప్రేమ స్వీకరిస్తూ ఉండేదని నాకు తెలుసు. ఒకసారి ఆ సమయంలో నేను అతన్ని ప్రతి సూర్యకిరణంలోనూ, ప్రతి ఆకులోనూ, మొక్కలోనూ చూస్తాను. ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేను నా ప్రియ నారాయణ్ని చూస్తాను. అతను ఎక్కడ లేడు అంది. ఆ చివరి సంవత్సరం శ్రీరాముడు తను రాగలిగినంత తరచుగా రావటానికి ప్రయత్నించారు. వారు లవకుశలు చిన్నగా ఉన్నప్పుడు తమ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఆ విధంగా అరుదుగా గడుపుతున్నారు. మాత పిల్లలతో నవ్వుతోంది. నేల మీద కూర్చొని ఇద్దరినీ ఒళ్ళోకి లాగుతోంది. వారు నవ్వుతూ దూరంగా జరిగితే ఆమె మళ్ళీ దగ్గరకు లాక్కుంటుంది. శ్రీరాముడు ఆ ఆటను ఆనందంగా చూస్తున్నారు. నేను ఈ దృశ్యాన్ని గమనిస్తుండగా హఠాత్తుగా నాలో విచారం పొడచూపింది. మాత తలలో తెల్లటి వెంట్రుకలు చూడటం వలన, ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటం వలన, గుండెటి ఎత్తైన బుగ్గలు జారిపోవటం వల్ల నేను అలా విచారంగా అయిపోయాను. ఆమె ఇప్పటికీ ఎంతో అందంగానే ఉన్నప్పటికీ వయసు మీద పడినట్లు ఉండటాన్ని భరించలేకపోయాను. మీరు వయస్సు మీరినట్లు ఉండటం నేను భరించలేను మాత అని నాలో నేను అనుకున్నాను. శ్రీరాముడు నా ఆలోచనను పసిగట్టి వారి వద్దకు వెళ్ళాడు. బాలురు ఎట్టకేలకు ఆమె నుంచి తప్పించుకున్నారు. అందరూ నవ్వుతున్నారు. సీత, ఆయన ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు, నేను నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పటికంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సున్నితంగా ఆమె వెంట్రుకలు సర్దారు. ఆమె ఆగి నెమ్మదిగా రామా అని మాత్రమే అంది అతన్ని చూస్తూ. ఇది సత్యం. నీలో ప్రవహించే, నువ్వు బయటకు ప్రసరింపజేసే ప్రేమ ఆనందాలను, నీ సౌందర్యాన్ని వర్ణించటానికి నాకు మాటలు లేవు. అప్పుడు ఆయన నాకు మెల్లగా బయట వాస్తవాన్ని కాదు, అంతర్వాస్తవాన్ని చూడమని గుర్తు చేస్తున్నారని గ్రహించాను. ఆయన తమ మధ్య ఉన్న ఈ ప్రేమను పిల్లల అనుభూతి చెందాలని, దానివల్ల వారు అది ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటారు అని భావించారు. ప్రభు, కృతజ్ఞతలు. మీరు నా ఆలోచనలను గ్రహించి సరిచేయటంలో ఎన్నడూ విఫలమవ్వరు. నేను నెమ్మదిగా గొనిగాను. ఈ విధంగా నేను వాస్తవంలో ఉండటం తోడ్పడ్డాడు. చాలా అరుదుగా ఆయన నన్ను బయటకు వినిపించేటట్లు సరిచేసిన, నా ఆలోచన సరిగ్గా లేనప్పుడు తరచుగా లోనుంచే సరిచేసేవారు. నేను గత సంవత్సరాన్ని తిరిగి చూసుకుంటే మాత భూమిపై తాను ప్రేమిస్తున్న విషయాలన్నింటికీ వీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. ఆ చివరి సంవత్సరాన్ని ఎంతో ప్రేమతో, మరింత గాఢతతో నింపుకుంది. పిల్లల విషయంలోనూ అంతే. తరచుగా వారితో ఆడుకోవటంతో పాటు వారితో గంభీరమైన చర్చలలో పాల్గొనేది. వారి మానసిక ఉద్వేగిక అభివృద్ధికి కోసం ప్రతి క్షణాన్ని వినియోగించేది. అంతేకాక తాను ముఖ్యమైనవి అని భావించిన విషయాలు వారికి చెబుతూ ఉండేది. ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు, కోల్పోలేదు. ఆ విధంగా నెలలు గడిచాయి. ఆమె ఆనందం ఎప్పటిలాగానే ఉరకలు వేస్తుంది. నేను ఆమె ఆనందానికి ఆటంకం కలిగించే ఏ విషయం ఆలోచించే సాహసం చేయలేదు. శ్రీరాముడు వచ్చినప్పుడు వారు తరచుగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవారు. మొట్టమొదటిసారిగా వారు నడుస్తుండగా ఆయన చేతిని పట్టుకోవటం చూశాను. ఆమె భౌతిక శరీరం బలహీనపడుతోందన్న ఆలోచన నా మనసులో మెదిలింది. కానీ నేను వెంటనే అది కాదు, ఆమె ఆప్యాయతతో అతన్ని పట్టుకుంది అనుకున్నాను. పార్వతీమాత, మహాదేవుడు వచ్చిన ఆ అసాధారణ సందర్భం జరిగి సంవత్సరం పూర్తి కాబోతుంది. కానీ మా పరిస్థితుల మార్పు గురించి సూచన ఏదీ లేదు. ఒక రాత్రి మాతకు పానీయం తెస్తుండగా ఆమె తన కుటీరంలో ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది. అది ఎవరో నేను ఊహించలేదు. అయితే ఒక పురుష
ఒక పురుష స్వరంగా తెలిసింది, కానీ శ్రీరాముంది కాదు. ఆమె ఆ పానీయం తాగకుండా నిద్రించదు కనుక చాలాసేపు ఎదురు చూసిన తర్వాత తలుపు కొడదామని నిశ్చయించుకున్నాను. రా సోమ, నేను తలుపు తీసుకొని వెళ్ళి జనక మహారాజు ఆమె ముందు నిలబడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయాను. ఉద్వేగం ఉప్పొంగగా నా చేతిలోని పాత్ర జారిపోయి ఆ పానీయం నేలంతా పరుచుకుంది. ముందుగా నేను స్థాణువైపోయాను, కదలలేకపోయాను. తర్వాత నా కాళ్ళు ఆయన వద్దకు నడిపించగా నేను ఆయన పాదాలకు మోకరిల్లి నా నుదిటిని ఆనించి కన్నీటితో ఆయన పాదాలను కడిగాను. మిథులను వదిలిన నాటి నుంచి ఆయన కోసం చూసిన ఎదురుచూపంతా కన్నీరై ప్రవహించింది. ప్రభూ, నేను ఏడ్చాను. ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా తన చేతిని నా తలపై ఉంచారు. ఆ తర్వాత నన్ను లేపుతూ, నేను నీకెంతో రుణపడి ఉన్నాను సోమ. సీతను ఇన్ని సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా చూశావు. నీ భక్తిని చెక్కు చెదరనీయలేదు. తల పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపాను. ప్రభు, మీరు ఆమెను సేవ చేయగలిగిన గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. తర్వాత నేను పాడు చేసిన నేలను చూసి నా శాలువాతో తుడవబోయాను. దానిని వదిలేయి సోమ, మనం తండ్రి గారికి త్వరగా భోజనం సిద్ధం చేద్దాం అంది మాత. నేను వారిని వదిలి ఆహారం తయారు చేయడానికై వంటశాల వైపు వెళ్ళాను. కొంచెం సేపటికి మాత కూడా వచ్చింది. నేను ఆమెను, మాత, ఆయన ఈ విధంగా మనల్ని చూడటానికి ఎందుకు వచ్చారు? ఆమె సుదూరంగా చూసింది. నేను యువతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యాన స్థితిలో భౌతిక శరీరంలోకి దాదాపు తిరిగి రాలేని స్థితిలో ఉండటం నీకు గుర్తుందా? నేను తల ఊపాను. నేను ఆ రోజు ఎన్నటికీ మర్చిపోలేను మాత. శ్రీరాముడు మిమ్మల్ని వెనుకకు తీసుకువచ్చారు. అప్పటికీ మీరు ఇంకా కలవకపోయినా అప్పుడే మీరు ఆయనతో మీ భవిష్యత్తును చూశారు. మాత నవ్వింది. అవును, అప్పుడు నేను తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరం వదలనని. నీకు గుర్తుందా? నేను మళ్ళీ తల ఊపాను. ఆయన ఆ మాట పూర్తి చేయడంలో తోడ్పడటానికి వచ్చారు అంది మామూలుగా. తండ్రి గారు గతాన్ని భవిష్యత్తును చూడగలరు. ఆయన దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు. మళ్ళీ వర్తమానంలోకి వచ్చినట్లుగా ఆమె వంట పాత్రలు తీసుకొని, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆహారం సిద్ధం చేద్దాం. ఆయన ఇన్ని సంవత్సరాలుగా నా చేతి వంటను కోల్పోయారన్నారు. నేను మాత మాటలను తెలుసుకోవడం కానీ లేక ఆయన సందర్శనకు అర్థం తెలుసుకోవటం కానీ చెయ్యలేకపోయాను. ఆమె ఎన్నో సంకేతాలు ఇచ్చినా ఉన్నదాన్ని నేను చూడాలని అనుకోవటం లేదు. ఆమె నేను ఎక్కువగా గ్రహించకుండా చేసిందనుకున్నాను. మిగిలిన సాయంత్రం అంతా తండ్రి కూతుళ్ల మధ్య ఆప్యాయత వ్యక్తీకరణతో గడిచింది. నేను ఆయనకు పడక సిద్ధం చేయనా అని అడగగా జనక మహారాజు కొంచెం సేపట్లో వెళ్ళిపోతాను అని అన్నారు. నేను యువతలకి వచ్చాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆయన వచ్చినంత అద్భుతంగానే వెళ్ళారని అనుకున్నాను. ఉదయం నేను లేచేసరికి ఆయన లేకపోవటం వల్ల కొన్ని వారాల తర్వాత ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. కాంతి అప్పటికే తగ్గిపోయింది. అయితే ఆకాశమంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంతో నిండి సున్నితంగా మౌనంగా ఆ వర్ణం గాఢమవుతోంది. మాత, నేను కుటీరం బయటకు వచ్చి ఆ దృశ్యం చూడసాగాము. ఎంత అందంగా ఉంది, నేను ఆశ్చర్యపడుతూ అన్నాను. మాత తల ఆడించింది. ఆమె ముఖం ఆనందంతో మెరుస్తోంది. అప్పుడే మేము అడవి నుంచి 2 ఋషులు, ఒక స్త్రీ, ఒక పురుషుడు రావడం చూశాము. వారు దగ్గరకు వచ్చేసరికి మాత అనసూయ, అత్రి అని అరిచి వారికి నమస్కరించటానికై ఎదురు వెళ్ళి వారిని తోటలోకి తీసుకువచ్చింది. వారు కూర్చున్న తర్వాత మరో 2 రూపాలు వచ్చాయి. అవి అరుంధతి, వశిష్ఠులవి. ఆ వెంటనే ఖ్యాతి, భృగుడు రాగా వారి వెనుక లోపాముద్ర, అగస్త్యులతో పాటు ఇంకా అనేక మంది గొప్ప ఋషులు ఆ తోటలో కూర్చున్నారు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఆహారం సిద్ధం చెయ్యాలా అనుకున్నాను. మాత ముఖం మీద భావం చూసి ఆమె కూడా నాలాగానే సందిగ్ధంలో ఉందని గ్రహించాను. మరింత మంది వస్తూ ఉండటంతో ఆహారం తయారు చేయటం గురించి చర్చించే సమయం రాలేదు. అనేక మంది ఋషులు, మునులు కూర్చున్న తర్వాత నక్షత్రవాసుల వంటి సమూహం వచ్చింది. వారు ఒకేసారి 10-12 మంది వచ్చారు. వారిలో కొందరిని నేను గుర్తించాను, మరికొందరిని గుర్తించలేదు. మాతకు వారందరూ తెలిసినట్లే ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెకు ప్రణామం చేశారు. మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడి అరణ్యం నుంచి కుటీరం వైపు వస్తున్న జీవులన్నింటినీ సాదరంగా పిలుస్తూ పలకరిస్తుంది. మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోటు చూసుకొని అరణ్యం
అరణ్యపు కొనన కుటీరపు 4 వైపులా సర్దుకొని కూర్చున్నారు. వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఎట్టకేలకు చాలామంది వచ్చిన తర్వాత అత్యంత సౌందర్యభరితములైన ఒక జంట ఆ మార్గంలో నడిచి రావటం చూశాను. వారిని నేను పార్వతీదేవి మహాదేవులుగా వెంటనే గుర్తించాను. వారు మాత వద్దకు వచ్చారు. ఆమె వారికి నమస్కరించింది. ఆమె అప్పుడు పార్వతీదేవి చెవిలో గుసగుసలాడుతూ, ఏమిటిది, ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు? బిడ్డ, ఈవేళ మీ పెళ్లి రోజు. శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు. మాత నిర్ఘాంతపోయినట్లు చూసింది. నా వివాహం, మీ దైవ వివాహం స్వర్గలోకపు వివాహం. మీరు స్వర్గలోకంలో తిరిగి కలవటాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని శ్రీరాముడు కోరుకున్నాడు. మాత ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపించింది. ఆమె తన దుస్తుల వైపు చూసుకోవటం నేను చూశాను. కానీ మా కళ్ళ ముందే పార్వతీదేవి మాత యొక్క సాధారణ ముని దుస్తులను అద్భుత సౌందర్యం గల దేవలోక దుస్తులుగా మార్చింది. ఆమె మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్ళి మాయగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నించున్న చోటికి రావటం చూశాను. ఆయన కూడా అద్భుతమైన దేవలోకపు దుస్తుల్లో ఉన్నారు. ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు. ఇదంతా ఆమె కోసం చేశారు. ఆమె ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనంద ఉల్లాసాలతో విడిచి వెళ్ళాలని కోరుకున్నారు అని నేను గుర్తించాను. ఆమె చేతిని అందుకొని రాముడు మాతను వేదిక వైపు తీసుకువెళ్లారు. వారిద్దరూ అక్కడ కూర్చొని ఉండగా ఒక కాంతి వలయం వారిని చుట్టుముట్టింది. శ్రీరాముడు వచ్చిన వారందరికీ తన నుదురు తాకించి అభివాదం చేసినప్పుడు గుంపులో గందరగోళం ఏర్పడింది. ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ మేమందరం మాపై గొప్ప ప్రేమ తరంగం వీచటం అనుభూతి చెందాం. చివరగా ఆయన మాట్లాడారు. నేను సీత ఈ సృష్టిలో మేల్కొల్పిన ప్రేమను విశ్వమంతా పరుచుకొని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించడానికి మీ అందరినీ ఆహ్వానించాను. అది ఆమె తల్లి భూమాతను కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమ, మానవాళిని ముందుకు నడపబోయే ప్రేమ. అది ఆమె ప్రేమ, నా ప్రేమ. దానిలో ఏ భేదమూ లేదు. శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయనను కన్నార్పకుండా చూసింది. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూసి పరమశాంతంగా, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు, నీ సేవకు మా కృతజ్ఞతలు. ఆయన ఋషులతో మీ జీవితాలను త్యాగం చేసి ఈ ప్రపంచానికి సేవ చేయడం కోసం మీ దేవలోకాలను వదిలి వచ్చిన మీకు కృతజ్ఞతలు. తర్వాత దేవుళ్ళు దేవతలను ఉద్దేశించి ఈ ప్రపంచంలో సమతుల్యను నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు. మీరు లేకపోతే సహజ క్రమం అస్తవ్యస్తమైపోతుంది. మీకు మా గాఢ కృతజ్ఞతలు. ఆ తర్వాత మహాదేవుడు పార్వతీదేవులకు చల్లగా వచ్చి ఇప్పుడు వారి దగ్గరగా కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు తన ప్రేమ వ్యక్తీకరించాడు. మీరు లేకుండా లోకాలే లేవు, జీవం లేదు. సర్వస్యాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ దృశ్య అదృశ్య లోకాల పురోభివృద్ధి కోసం ఒక జీవితాన్ని మరొక దానిగా మార్పు చెందించేది మీరు. శ్రీరాముని నుంచి గొప్ప కాంతి ప్రసరించింది. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయారు. ఆయన తిరిగి మాట్లాడేటప్పుడు, సీత నా నిర్దేశక తార, అనేక విశ్వాలు నిలిపి ఉంచిన శక్తి. ఆమె లేకపోతే నేను లేను. ఆమెను వర్ణించగల మాటలు నా వద్ద లేవు. మాత కల్లార్పకుండా ఆయన తదేతంగా గొప్ప ప్రశాంతత ఉల్లాసాలతో చూస్తూ ఉంది. ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారు. మాత, మీరు వర్ణించిన ప్రేమ సృష్టిని నిలిపి ఉంచే ఆ ప్రేమను మీరు మాత్రమే మేల్కొల్పగలరు. నేను దానిని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు, కానీ నాలో దానిని మేలుకొల్పేది మీరే అంది. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకువస్తుంది కనుక మాలో ఏ వేర్పాటు ఉండబోదు అన్నాడు. ఆ క్షణంలో ఒక మధుర నాదం వెలువడింది. అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు ఉంది. శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం అన్న జపం అది రాత్రి అయ్యే వరకు, నాలో ఆహారపు ఆలోచన వచ్చే వరకు ఉంది. నేను అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను? నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సేవకుల సమూహం బుట్టలు పళ్ళాలతో ఆహారం తీసుకొని అరణ్యం నుంచి వస్తూ కనిపించారు. వారు నన్ను రమ్మని చెయ్యి ఊపారు. నేను వారికి తెలిసినట్లుగా నేను వెళ్ళాను. ఒక పళ్ళెం నా చేతికి ఇచ్చి నన్ను దారి చూపమని సూచించారు.
నేను ఆ పళ్ళెంతో మాత వద్దకు వెళ్ళబోయాను, కానీ ఆమె చూపు ద్వారా అతిథులకే ముందు వడ్డించాలి అని అర్థం చేసుకున్నాను. నేను ముందుగా మహాదేవుడు పార్వతీదేవిలకు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతీదేవిలకు ఆహారం అందించాను. ఈ విధంగానే అతిథులందరికీ వివిధ పదార్థాలతో మహా అద్భుతమైన విందు భోజనం వడ్డించబడింది. భోజనం తర్వాత సేవకులు బుట్టలు పళ్ళాలతో అరణ్యంలోకి అదృశ్యమయ్యారు. ప్రతి ఒక్కరూ ధ్యానస్థితిలోకి వెళ్ళారు. అయితే ఆ మధురనాదం జపం రాత్రంతా కొనసాగింది. నేను మాత కుటీరం తలుపు వద్ద కూర్చొని కళ్ళు మూసుకొని ఆ నాదం వినసాగాను. నేను అటువంటి మృదునాదాన్ని ఎప్పుడూ వినలేదు. క్రమంగా నిద్రలోనికి జారుకొని మళ్ళీ పక్షుల కూతలతోనే మేల్కున్నాను. అందరూ వెళ్ళిపోయారు, ముని దుస్తులలో ఉన్న మాతా శ్రీరాముడు తప్ప. వారు తోటలో కూర్చొని ఉన్నారు. ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆవిడ ఆయన ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది. వేరే ఎవరు ఉన్నట్లు కానీ రాత్రి జరిగిన దాని సూచనలు కానీ ఏమీ లేవు. అది కళ, అద్భుతమైన కళ అని ఆశ్చర్యపడ్డాను. కానీ కొద్దిసేపటిలో మాత లేచి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పంచుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తీకరించింది. గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నింటికీ గొప్ప ఆశీర్వాదం అందింది. అంతమంది మహనీయులు ఒకచోట కూడటం చాలా అరుదు. అది ప్రపంచానికి రాముని వరం అని చెప్పింది. అది మీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తీకరణ అన్నాను నేను. నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని ఆమె చిరునవ్వుతో అడిగింది. ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు. కానీ లేదు మాత అన్నాను. మాత ఆ ఉదయం చాలా తక్కువ మాట్లాడింది. ఆమె చైతన్యం లోపలికి మళ్ళింది. అంతరంలోకి చూస్తూ ఉంది. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అంటే నేను వాళ్ళను తీసుకువచ్చాను. ఒక గంట సేపు వాళ్ళు లోపలే ఉన్నారు. శ్రీరాముడు ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చి ఆమె గురించి అడిగాడు. ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉందని చెప్పాను. ఆయన కూడా లోనికి వెళ్ళి అందరూ కొంతసేపు అక్కడే కూర్చున్నారు. తర్వాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తాము అరణ్యంలోకి ధ్యానం కోసం వెళ్తున్నామని చెప్పారు. వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమను నన్ను చూసింది. హఠాత్తుగా నన్ను దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకుంది. నాకు ఒక నిట్టూర్పు వినిపించినట్లుంది. నన్ను వదిలి హనుమ చెయ్యి పట్టుకొని నొక్కి వదిలింది. తర్వాత ఆమె చుట్టూ శ్రీరాముడు చెయ్యి వేసి ఇద్దరూ అరణ్యంలోకి నడిచారు. నేను ఎప్పటిలాగే బుట్టలో పండ్లు కొంత నీటితో వారిని అనుసరిద్దాం అనుకున్నాను. మాత నా వైపు తిరిగి లవకుశలతో ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడక కొనసాగించింది. హనుమ ఈ మాటలు వినగానే మాతా అని అరిచాడు. అప్పుడు అతడు జరుగుతున్న దానిని గ్రహించాడు. నా మనస్సు భయంతో మాతా మీరు ఈ లోకం వదిలి వెళ్తున్నారు అవునా అంది. నా మనసులోకి ఈ ఆలోచన రాగానే ఆమె ఆగింది. నేనే లోకం అయి ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను సోమా, మీరందరూ అది తెలుసుకోవాలి అంది. ఆమె శ్రీరాముని చేతిని పెనవేసుకోగా ఇద్దరూ అరణ్య మార్గంలో నడవసాగారు. హనుమ వారిని అనుసరించాడు. మాత మళ్ళీ వెనుకకు తిరిగి అతనితో శాంతంగా, పుత్ర నువ్వు కూడా ఆగాలి, సోమను పిల్లలను చూసుకో, ఆయన కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. అతను మాత అని గొనగగా ఆమె వచ్చి అతని కన్నీరు తుడిచి అతను నవ్వే వరకు తదేకంగా చూసింది. ఆమె మృదువుగా ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం కాదు అంది. ఆ తర్వాత మళ్ళీ రాముని చెయ్యి పట్టుకొని ఆమె అరణ్యంలోకి మాయమైంది. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్ళారు. నేను నా పనులు పూర్తి చేశాను. ఇక నిలవలేకపోయాను. ఆమె దగ్గరికి వెళ్ళాలి. వారికి ఆకలి వేస్తుందేమోనని బుట్టతో పండ్లు నీరు తీసుకొని అడవి వైపు నడిచాను. హనుమ వాకిలి వద్ద నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఒక పెద్ద శిలపై కూర్చొని ధ్యానం చేస్తుంటారని నాకు తెలుసు. సోమ ఆగి చికిలించింది. ఆ ప్రదేశం ఇక్కడే బయటే ఉంది. అక్కడ వారి కోసం నేను గుడిసె కట్టాను. ఇక్కడికి రాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారు. ఆమె కొనసాగించింది. నేను పండ్లు నీళ్ళతో వెళ్ళాను. వారు ధ్యానం చేస్తుండటం చూశాను. శ్రీరాముని చెయ్యి ఆమె తలపైన ఉంది. వారు ఎంతో సన్నిహితంగా కూర్చున్నారు. నేను బుట్ట కూజ క్రింద పెట్టేసరికి మాత కొద్దిగా కళ్ళు తెరిచి కృతజ్ఞతలు సోమా అంది ఎంతో కరుణతో. నువ్వు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని మళ్ళీ మళ్ళీ కళ్ళు మూసుకుంది. నేనేమీ మాట్లాడకుండా వెనుతిరిగి వచ్చాను. అయితే ఏదో నన్ను వెనక్కి తిరిగి చూసేటట్టు చేసింది. ఆమె నన్ను బలంగా లాగుతున్నట్లు అనిపించింది. దాంతో నేను గబగబా వెనుకకు తిరిగి మాత లోకంలో కలిసిపోవటం చూశాను. ముందుగా ఆమె శరీరం నుంచి గొప్ప కాంతి వెలువడింది. అది శ్రీరాముని చుట్టి ముట్టి తర్వాత వారిద్దరి నుంచి బయటకు వ్యాపించింది.
అది అనేక కాంతి బిందువులుగా విడిపోయి అన్ని వైపులా వ్యాపించింది. వర్షపు మెరుపు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్లు అడవినంతా కప్పివేసింది. నేను కాంతి ప్రవాహాలను అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఇంద్రధనస్సు కాంతిలాగా విచ్ఛిన్నమవటం చూశాను. అది భూమి ఆకాశం ప్రతి దానిలోనూ ఐక్యమైంది. నేను అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అయితే ఆ కాంతి పలచబడేసరికి ఆవిడ ఇక లేదు. నేను నిస్పృహతో కుటీరానికి వెళ్ళాను. ముందు రోజు రాత్రి వచ్చిన లక్ష్మణ హనుమలతో ఏం జరిగిందో చెప్పాను. హనుమ నన్ను ఓదార్చగా లక్ష్మణుడు శ్రీరాముడు కూర్చున్న చోటుకు పరిగెత్తాడు. మరునాటి ఉదయం వరకు రాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. వారిద్దరూ రావటం చూసిన నేను వారి వద్దకు పరిగెత్తాను. శ్రీరాముడు మాత వలె ముని దుస్తులు ధరించి ఉండటంతో మొదట నేను ఆయనను మాత అనుకున్నాను. కానీ దగ్గరకు వచ్చేసరికి ఆయన అని అర్థమైంది. మాత ఎక్కడా కనపడలేదు. నేను ఆయన పాదాలపై పడి ఏడవసాగాను. మాత వెళ్ళిపోయింది, మన వద్ద నుంచి వెళ్ళిపోయింది. శ్రీరాముడు నన్ను లేపి నా కళ్ళలోకి ఆయనకు మాత్రమే సాధ్యమైన శాంతితోనూ స్థిరత్వంతోనూ చూస్తూ తీయగా, నువ్వు ఆమె వెళ్తుంది అనుకుంటేనే వెళ్తుంది సోమ. నీ మనస్సును నిన్ను వంచనివ్వకు. ఆమె వెళ్ళితే లోకమే అంతమవుతుంది. తర్వాత కొన్ని రోజులు కలలాగే గడిచాయి. శ్రీరాముడు లవకుశలను తమ తల్లి మార్పు చెందిన వాస్తవానికి సంసిద్ధులను చేశారు. తల్లి మార్పు చెందిన వాస్తవానికి సంసిద్ధులను చేశారు. బాలుర విద్యాభ్యాసం ముగిసే వరకు వారు ఆశ్రమంలోనూ మందిరంలోనూ గడిపేటట్లు కాల విభజన చేశారు. ఆ విధంగా వారు తమకు ఎంత మాత్రం అలవాటు లేని అయోధ్యతో జీవితానికి అలవాటు పడగలరు. నేను బాలుర సంరక్షణ కొనసాగించాను. హనుమ వచ్చి వెళ్తున్నారు. ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఆహారం తెస్తున్నాడు. మాత ఆయనలో నుంచి ప్రవర్తిస్తున్నట్లు మా పాత్రలు తారుమారై మాత నన్ను శ్రద్ధగా చూస్తున్నట్లు ఉంది. అది నాకు కొత్త విషయమైన గొప్ప సంతృప్తిని ఇచ్చింది. లవకుశలు పూర్తిగా మందిరానికి మారేటప్పుడు శ్రీరాముడు నన్ను కూడా రమ్మన్నారు. కానీ నేను ఈ చోటు వదలలేను. సంవత్సరాలు గడిచాయి. నేను మాత లేని లోటుకు భయంకరంగా అనుభవించసాగాను. వనవాసంలో ఉన్నంతకాలము నేను ఆవిడ లోటును ఎన్నడూ అనుభవించలేదు. కానీ ఇది భిన్నమైనది. ఒకానొక రోజు ఆ విచారం తీవ్రమై నేను భూమాతపై పడి, మా అమ్మను ఎందుకు తీసుకువెళ్ళావు అని ఏడ్చాను. నేను ఎందుకు ఆమెతో వెళ్ళలేకపోయాను? అప్పుడే నాకు పాదాల చప్పుడు వినపడింది. 2 చేతులు నన్ను నేల మీద నుంచి లేపుతున్నాయి. నేను ఆయన మధురమైన శ్రద్ధతో నిండిన స్వరాన్ని విన్నాను. సోమా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను శ్రీరాముని ప్రశాంతమైన నిశ్చలమైన కళ్ళలోకి చూశాను. ప్రభు, నా జీవితానికి ఉండే ఒకే ఒక లక్ష్యం ఆమెను సేవించటం. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిందా? ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఆమె నీతో చెప్పిన మాటలు మర్చిపోయావా? కానీ ప్రభు, నేను ఆమెను చూడలేకపోతున్నాను. ఆమె ఇక్కడ ఉన్నట్లుగా ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను. ఎందుకని? కొన్నిసార్లు మనం మానవులం. మనం ఎదురుగా ఉన్నదాన్ని చూడలేం సోమా. చూడు, ఆమె పాదాన్ని, సూర్యకాంతిని చూడు. భూమి నుంచి పైకి వస్తున్న ఆమె సుందర రూపాన్ని చూడు సోమా, కళ్ళు తెరువు. ఆయన నా నుదిటిపైన సున్నితంగా తాకాడు. ఆమె నా వైపు నవ్వుతూ చూడటం నాకు కనపడింది. భూమి నుంచి పైకి లేచి గాలితో పాటుగా సూర్యకిరణాల నుంచి బయటకు వస్తూ కనపడింది. ఆమె అంతటా ఉంది. శ్రీరాముడు మాతో కొన్ని గంటల పాటు ఉండి భోజనం చేసి వెళ్ళారు. ఆయన అప్పుడు వెళ్ళినా ఆయన ఆశీస్సులు నాలో ఇప్పటి వరకు ఉన్నాయి. నేను ఎటు చూసినా మాత కనిపిస్తుంది. అందుకే నేను ఆమెతో పాటు ఇక్కడే కొనసాగుతున్నాను. మా కుటీరాలు 2 ఆశ్రమానికి చెందినవి కాబట్టి నేను వారితో అడవిలో మాత ధ్యానం చేసే చోట చిన్న గుడిసె నిర్మింపజేసుకున్నాను. ఆ విధంగా నేను ఇక్కడ ఉంటున్నాను. శ్రీరాముడు ప్రతి సంవత్సరం మాత రూపాంతరపు వార్షికోత్సవం రోజున లవకుశలను ఇక్కడకు తీసుకువస్తారు. నేను వారి కుమార్తెలను, మాత యొక్క మనవరాళ్లను ఆమెకు మాట ఇచ్చినట్లు ఎత్తుకున్నాను. అయితే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన తర్వాత నేను లవకుశల్ని ఎక్కువగా చూడలేదు. సోమ నవ్వింది. శ్రీరాముడు తన శరీరం వదిలిన సమయం గురించి నేను హనుమ ద్వారా తెలుసుకున్నాను. అది ఎలాగంటే, ఒకానొక రోజు సూర్యోదయానికి ముందే శ్రీరాముడు లేచి నది వద్దకు ధ్యానం కోసం వెళ్ళారు. ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసి ధ్యానానికి కూర్చున్నారు. అప్పుడు హనుమ అయోధ్యలో లేడు. కానీ హఠాత్తుగా ఆయన శ్రీరాముని పిలుపు విన్నట్లుగా భావించి అత్యంత వేగంగా అయోధ్యకు వచ్చి శ్రీరాముడు నది ప్రక్కన ధ్యానం చేస్తుండటం చూశాడు. సూర్యోదయం అయ్యింది. చాలామంది స్థానికులు మహారాజును చూడటానికి ప్రోగయ్యారు. కానీ ఆయన కదలకుండా కూర్చున్నారు. హఠాత్తుగా హనుమకు మాత రావడం కనిపించింది. మిగిలిన వారెవ్వరూ ఆమెను చూడలేదు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చేసరికి హనుమ విచారంగా, మాత, నువ్వు నా ప్రభువును తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడిగాడు. ఆమె తల ఊపింది. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళు. ఇక్కడ నాకేం పని లేదు.
ఆమె తన తల పంకించింది. పుత్ర హనుమ, నువ్వు ఇక్కడ ఈ కాలచక్రం అంతం వరకు ఉండాలి. మాకు బదులుగా ఈ లోకాన్ని పోషించాలి. హనుమ, మాత లేదా శ్రీరాముడు ఎవరు చెప్పినా నేను కాదనలేను. మీ ఇద్దరి స్వరాలు ఒకటే అయిపోయినట్లు ఉన్నాయి అన్నారు. మాత శ్రీరాముని పక్కన కూర్చుంది. ఒక్క క్షణం శ్రీరాముడు కళ్ళు తెరిచి హనుమ వైపు చూశారు. హనుమ, నువ్వే మా కళ్ళు, చెవులు, మా కాళ్ళు, చేతులు. ప్రపంచాన్ని పోషిస్తూ సేవ చేస్తూ ఉండు. మా హృదయాలు నిరంతరం ప్రతి ఒక్కరికి ప్రతిదానికి ప్రేమ పంపుతూ ఉంటాయి. అది నీవు గ్రహించి అందించు. అందుకే నీవు భూమి మీదకు వచ్చావు. దానివల్ల ఈ కాలచక్రమంతా మా ప్రేమను నువ్వు ముందుకు తీసుకువెళ్ళగలవు. ఈ మాటలు అన్న తర్వాత ఆయన కళ్ళు మూసుకున్నాడు. మాత తన చేతిని ఆయన చేతిపై ఉంచింది. శ్రీరాముని శరీరం కొన్ని లక్షల కాంతి బిందువులుగా విడివడి ఆ నదిపైన చెట్లు, ఆకాశం, భూమినంతా పరుచుకుంది. మాత కూడా తన భౌతిక రూపాన్ని ఈ విధంగానే వదిలింది. అలానే ఆయన కూడా. ఆ కాంతి పలచబడేసరికి ఎవ్వరి రూపమూ లేదు. ఈ విధంగా వారు తమ దేవలోకాన్ని తిరిగి చేరుకున్నారు. సోమ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. ఆమె చెప్పే కథ ముగిసిపోయింది. కాలం ఎంతో సుదీర్ఘం అనిపించి ఆ చీకటి గదిలో పూర్తి నిశ్శబ్దం అలుముకుంది. సాయంత్రం మాకు తెలియకుండానే రాత్రిగా మారింది. హఠాత్తుగా కొన్ని దీపాలు వెలిగాయి. నేను కళ్ళు తెరిచి చుట్టూ చూడగా అది గది అంతా కూర్చొని నిలబడి ఉన్న ఋషులతో నిండిపోయింది. వారందరూ సోమ సీతారాముల కథను చెబుతుండటంతో వినడానికి వచ్చారు. సోమ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆనందాశ్చర్యాలతో, చాలా కాలం తర్వాత మీరు వచ్చారన్నమాట అంది. ఆమె ఎవరిని అంటోందా అని నేను చూశాను. ఒక ఋషి తలుపు దగ్గర వంగుని ఉన్నారు. ఆయన మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించాడు. అయితే సరిగ్గా చూడటానికి సరిపడినంత వెలుతురు లేదు. ఆయన ఆమెకు బాగా తెలిసినట్లు అనిపించారు. మన్నించు సోమ, నేను చాలా దూరం వెళ్ళాను. శ్రీరాముడు, సీతామాతల పేర్లు విని వచ్చాను. అతిథుల కోసం ఆహారం తెచ్చాను. గదిలోని మిగిలిన వారు ఆయన సోమ దగ్గరికి వెళ్ళడానికి దారి ఇచ్చి ఆయన వెళ్తుండగా గొప్ప గౌరవంతో ఒక్కొక్కరు ఆయన పాదాలు తాకారు. ఆయన సోమ ప్రక్కన ఒక బుట్ట ఉంచారు. ఆమె లేవబోగా, లేవొద్దు, నేనే నీకు ఇవ్వడానికి వస్తాను. ఆమె మోకాళ్ళపై లేచి తలను ఆయన పాదాలపై ఉంచి, నేను మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు అంది. ఆయన నవ్వి వచ్చినంత వేగంగానూ గదిని వదిలి వెళ్ళి చీకట్లోకి మాయమయ్యాడు. ఇప్పుడు సోమ నుంచి గొప్ప ఆనందం వెళ్ళి విరిసింది. ఆ ఋషి ఎవరైనప్పటికీ ఆయన ప్రభావం సోమ మీద చాలా ఉంది. ఆమె ఆ ఆహారాన్ని అందరికీ పంచింది. తర్వాత మునులందరూ ఒకరి తర్వాత ఒకరు సెలవు తీసుకొని వెళ్ళారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలాము. ఆమె కథలు మాతో పంచుకున్నందుకు ఆమె ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపి, మా అమ్మ మహారాణి సీతా శ్రీరాముల గురించి మీ కథలు విన్న తర్వాత మేము ఇంతకు ముందులాగా లేము. నేను వారిని వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు నాకు సన్నిహితులో, బంధువులో, మిత్రులో అయినట్లు భావిస్తున్నాను అని కన్నీళ్లతో చెప్పింది. వారు అందరికీ బంధువులే, మిత్రులే. వారు మనలో ప్రతి ఒక్కరి పట్ల తమ పిల్లలే అయినంత శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే మనం నిజంగానే వారి పిల్లలం. నేను మాతా శ్రీరాముల గురించి వారు భౌతిక లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఎక్కువగా తెలుసుకోగలిగాను. వెళ్ళటం అనేది సరి అయినది కాదు. ఆ పదం సరి అయిన పదం కాదు. వారు ఎన్నడూ వెళ్ళరు. కానీ మన భాష చాలా పరిమితం. మాత ఒకసారి విషయాలు మనం సంభాషిస్తున్న విధంగా ఎన్నడూ వినియోగించబడవు. చిత్రాల ద్వారా, ఆలోచనల ద్వారా అవి తెలియబడేవి. ఇప్పుడు మనం భాషకు కుదించబడ్డాం. అవి ఎప్పటి వలనే ఇప్పుడు కూడా అంతే. మాత నా ముందు భౌతిక రూపంలో ఉన్నప్పుడు అది నేను చూశాను. అది నాకు తెలిసింది. అది మా ఇద్దరి మధ్య ఉన్నది. ఇప్పుడు నేను ఏమిటి అన్న వాస్తవాన్ని, వారిద్దరి వాస్తవాన్ని చూడగలను. ప్రపంచాన్ని మార్చే ప్రతి దానిలోనూ వారి చెయ్యి ఉంటుంది. సోమ మెరుస్తున్న కళ్ళతో ముగిస్తూ, కొన్నిసార్లు ఆమె అరణ్యం గుండా నడిచి రావటాన్ని, ఆమె రూపాన్ని చూస్తాను. ఆమె నేను వెళ్ళిపోలేదు అని నాకు గుర్తు చేయడానికి అలా వచ్చిందని నాకు తెలుసు. మా అమ్మ, నేను అది జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళాలో నాకు తెలియటం లేదు సోమ. కానీ రేపు సూర్యోదయానికి ముందే మేము బయలుదేరాలి. మా ప్రయాణం దీర్ఘమైనది. అనసూయ తండ్రి గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పింది. ఈ మాటలు విన్నా నేను ఆగలేక, అమ్మ దయచేసి కొన్ని రోజులు ఉందాం. అలా అనకు, అది సాధ్యం కాదు. కానీ నాకు ఇష్టం లేదు ఏడుస్తూ అన్నాను. మా అమ్మ నా చెయ్యి పట్టుకొని, నేను ఇక్కడ వదిలి వెళ్ళటానికి సిద్ధమే. కానీ మనం మన జీవితంలోకి తిరిగి వెళ్ళాలి. మనం చాలా రోజులు దూరంగా ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయటాన్ని మీ నాన్న ఒప్పుకోరు అంది. నేను బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాను. సోమ మా అమ్మ వైపు తిరిగి, మీ కుమార్తెను ఈ రాత్రికి నాతో ఉండనివ్వు. రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆమె మాతో రావటానికి సిద్ధంగా ఉంటుంది.
ఆశ్రమం నుంచి ఒక విద్యార్థి మా అమ్మను కుటీరం వద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. దాంతో నన్ను సోమ వద్ద వదిలి ఆమె వెళ్ళింది. మా అమ్మ వెళ్ళిన వెంటనే సోమ నాకు వెచ్చని పానీయం చేయడానికి లేచింది. ఇది నేను మాత రాత్రి నిద్రపోబోయే ముందు ఆమెకు చేసే పానీయం. ఇది మీకు ఉపయోగపడుతుంది బిడ్డ. సోమ నేను బ్రతిమాలుతున్న స్వరంతో మొదలుపెట్టాను. మా అమ్మను నేను నీతో ఉండటానికి ఒప్పించు. నేను నీకు సేవ చేస్తూ నీతో పాటే ఉందామనుకుంటున్నాను. నాకు వెళ్ళాలని లేదు. నేను వెళ్ళలేను. నా హృదయం బాధతో బరువెక్కింది. ఆమె నా వేడుకోలుతో కదిలినట్లయింది. కానీ బిడ్డ, నువ్వు వెళ్ళాలి అంది మృదువుగా. నేను జీవితపు చివరి దశలో ఉన్నాను. నువ్వు మొదట్లో ఉన్నావు. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి సారించు. నా ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడ్చాను. కానీ నేను భవిష్యత్తును చూడలేను. గతం తెలియదు. నాకు తెలిసిందల్లా నీతో ఉన్నప్పుడు నాలో ప్రశాంతత ఏర్పడుతుందని మాత్రమే. నా చేతులను తన చేతిలోకి తీసుకుంటూ నా కళ్ళలోకి చూస్తూ ఆమె, అది మాత యొక్క ప్రశాంతత, మాత సన్నిధి. నువ్వు మళ్ళీ ఆమెను అనుభూతి చెందేటట్లు చేశాను నేను. నువ్వు అందుకోసమే ఇక్కడికి వచ్చావు. ఆ అనుభూతిని నిలిపి ఉంచుకో. ఆమె నీ జీవితాన్ని నడిపిస్తుంది. నా కన్నీళ్లు ఆగిపోయాయి. నువ్వు అనేది ఏమిటి? సోమ మాట్లాడలేదు. ఆమె నన్ను వంటశాల వైపు తీసుకువెళ్ళి పొయ్యి రాజేసి మూలికా పానీయం తయారు చేసింది. తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళగా ఆమె ఆ పానీయం నా చేతికి ఇచ్చి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. దీనిని త్రాగు, నిద్ర పడుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నీ లోపల అది సత్యమేనని తెలుస్తుంది. నీ గత జన్మ మిథిలలో నువ్వు జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారికవు. మనం ఇద్దరం కలిసి అక్కడ పనిచేశాం. నువ్వు మాత పట్ల ఎంతో భక్తి ఉండేది. మనం ఇద్దరం కలిసి అయోధ్యకు వచ్చాం. అయితే మాత వనవాసం నుంచి వచ్చేలోపు నువ్వు మరణించావు. ఆమె సుదూరంగా చూస్తూ కొనసాగించింది. జనక మహారాజు పరివార కృత్యాల్లో ఒకానొక యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మీ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దనడానికి కారణం అదే. నీ లోపల ఎక్కడో నీ తండ్రి పెళ్లి వద్దు అన్న జ్ఞాపకం ఉంచుకున్నాము. ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే నీకు ఏదో భయంకరమైనది సంభవిస్తుందని భావించాడు. ఆ యువకుడు ఎంతో మంచివాడు. మాతకు అతనంటే చాలా ఇష్టం. అతను జంతువులను సంరక్షిస్తూ వాటి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు. మాత ఒకసారి జంతువులను అతనిలాగా ఎవ్వరూ ప్రేమించరని, అందుకోసం అతని పట్ల కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పింది. అతను మళ్ళీ అయోధ్యలో జన్మించాడు. మీ నాన్న నీ కోసం ఎంపిక చేసింది అతనినే. అతనిని ఒప్పుకో బిడ్డ. అతనికి మాత పట్ల గొప్ప ప్రేమ ఉంది. ఇది మాత ప్రణాళిక. మాత హనుమతో చివరిసారిగా అయోధ్య వచ్చినప్పుడు మిథిలలోని అనేక మంది ఇప్పుడు అయోధ్యలో జన్మించి పిల్లలుగా ఉన్నారని చెప్పింది. ఆమె వారిని గుర్తించింది. ఆమె చెప్పలేదు, కానీ ఆమె పట్ల ప్రేమయే వారిని మరణం తర్వాత అయోధ్యకు ఆకర్షించిందని నాకు తెలుసు. ఆమె మిథిల నుంచి వచ్చిన వారు జనక మహారాజు పాదుకొల్పిన విలువలను ఇక్కడకు తెస్తారని నాతో చెప్పింది. ఇది గొప్ప ప్రాధాన్యత. శక్తి సంతరించుకుంటున్న రాజ్యం. వారు తీసుకువచ్చేదంతా భవిష్యత్ చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది గొప్ప మంచి కోసమేనని విశ్వసించగలం. నేను ఆమె వైపు ఏ భావం లేకుండా చూశాను. నాకు వీటిలో ఏ ఒక్కటి జ్ఞాపకం లేదు. నీకు జ్ఞాపకం రాలేదని విచారపడకు. దానికి ఒక కారణం ఉంది. గతాన్ని తవ్వుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ జన్మకు ఏది అవసరమో అది చూడాలి. నీకు ముందు ఎన్నో ఆశ్చర్యాలు ఎదురవుతాయి. వీలైనంత వరకు మాతను పట్టుకొని ఉండు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు హనుమ చెప్పిన కథ ఒకటి చెబుతాను. ఇది భవిష్యత్తు కోసం కథ. నువ్వు నీతో పాటు ఇంకా అనేక మంది కలిసి సృష్టించే కథ. హనుమ శ్రీరాముడు నది ఒడ్డున సీతాకాంతి శరీరంతో పాటు కూర్చొని ఉండటం చూశాడు. హనుమ శ్రీరాముడు నది ఒడ్డున సీతాకాంతి శరీరంతో పాటు కూర్చొని ఉండటం చూశాడు. అది మామూలు కళ్ళకు కనపడదు. శ్రీరాముడు గాఢ ధ్యానంలో ఉన్న సంగతి విని అనేక మంది గుమ్ముగూడారు. శ్రీరాముడు తన భౌతిక శరీరాన్ని వదిలే ముందు హనుమ కోసం చూశాడు. అతను హనుమతో తన చివరి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక రూపం విచ్ఛిన్నమైంది. హనుమ అదృశ్య లోకాల నుంచి మాతా శ్రీరాముడు ఇద్దరి స్వరము కలిసినట్లుగా వచ్చే మాటలు అవి అన్నాడు. ఇప్పుడు దేవలోకాల్లోకి చొచ్చుకొని పోయే ప్రేమ భూమిలోకి, దాని జీవులన్నిటిలోకి కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మనిషికి మాత్రమే ఈ ప్రేమను స్వీకరించే సామర్థ్యం, దానిని మేల్కొల్పే శక్తి ఉంటుంది. హనుమ, ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ, ఈ సామర్థ్యం అందరిలోనూ మేల్కొల్పేలా నువ్వు చూడాలి. అది మాకు వారి వీడ్కోలు సందేశం. ప్రేమ కోసం మన స్వీయ సామర్థ్యాన్ని మేల్కొల్పటం. సోమ కళ్ళు మూసుకొని అంది. ఆమె మరొక ఎరుక స్థితిలోకి ప్రవేశించిందని నేను గ్రహించాను. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి కొనసాగించింది. ఆ ప్రేమ కేవలం మనస్సుకు చెందినది కాదు, వాస్తవంగా మారుతుంది.
ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడిన ఆ ప్రేమనే నీ భర్త పట్ల చూపించు. మాతా శ్రీరాముల మధ్య వెలుగొందిన ప్రేమే నీకు నీ భర్తకు మధ్య వెలుగొందాలి. మనం చెయ్యవలసింది అదే. కొంత విశ్రాంతి తీసుకో. మీ అమ్మ నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తుంది. ఇక ఇప్పుడు అయోధ్యకి వెళ్ళాలి అన్న ఆలోచన బాధకరంగా లేదు. సోమ మాటల్లో ఏదో ఓదార్పు ఉంది. నా శరీరం ఎంత అలసిపోయిందో గుర్తించి ఆమె పడక మీద పడుకొని నిద్రలోని జారిపోయాను. అది రాత్రికి పగలుకి మధ్య సమయం. చీకటి ప్రదేశం. కాంతి లోపల నుంచి ఉత్పన్నమైంది. బాహ్య అంతర్లోకాల మధ్యలో, వాటన్నిటి మధ్య ఎక్కడో అక్కడ సూర్యకాంతి కంటే భిన్నంగా ఉన్న ఒక గొప్ప కాంతిని చూశాను. నా మనస్సులో మాతా శ్రీరాముడు శరీరాలు వదిలేటప్పుడు వచ్చిన కాంతి అని సోమ చెప్పింది. ఇదేనన్న ఆలోచన మొదలైంది. కానీ అది విచ్ఛిన్నమవటానికి బదులు రూపుదాల్చటం కనిపించింది. ఆ కాంతి శ్రీరాముని శరీరంలా రూపొందింది. ఆ రూపం నుంచి గొప్ప ప్రేమ ప్రసరించింది. ఆ రూపం నుంచి సీతామాత శరీరం పైకి వచ్చింది. ఆమె ఆ కాంతి నుంచి బయటకు వచ్చి ఎంతో ప్రేమతో చూసి ఈ విధంగా అంది, జరిగిపోయిన దానిని మర్చిపో. నీకు నూతన జీవితం మొదలైంది. ఇంకా జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించడంలో మాకు సహాయం చేస్తావా? తప్పకుండా మాత, తప్పకుండా బదులిచ్చాను. నేను ఆమెను చూసిన ఆనందాతి రేఖంలో నవ్వాను. తర్వాత ఆమె రూపం అదృశ్యమైంది. ఆ కాంతి కూడా మాయమైంది. నా కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. సోమ నా పక్కన కూర్చొని నన్ను పరిశీలనగా చూస్తూ ఉంది. మాలో ఎవ్వరము కొంతసేపు మాట్లాడలేదు. ఆమె అడగలేదు, కానీ అది ఆమెకు తెలుసునని నేను అనుకున్నాను. ఎట్టకేలకు ఆమె శాంతంగా ఆమె వెళ్ళిపోయిందని ఎన్నడూ అనుకోకు. ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంది. తాను రూపొందించిన ప్రేమలో ఈ ప్రపంచాన్ని మేల్కొల్పటానికి ప్రతి క్షణం తోడ్పడుతూ ఉంది. ఆమెకు భౌతిక పరిమితులు లేవు కనుక ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది. నేను నోట మాట రానట్లుగా ఆమె వైపు తదేకంగా సోమ వైపు చూశాను. నేను సీతను చూశాను. అంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. సోమ కొనసాగిస్తూ, మీ అమ్మ తొందరలోనే ఇక్కడికి వస్తుంది. నేను నీకు కొంత ఆహారం తయారు చేస్తాను. నేను పక్క మీద నుంచి కొంచెం కూడా కదలకుండా తల ఊపాను. నా మనసు ఇంకా నేను చూసిన దృశ్యం చుట్టూనే తిరుగుతూ ఉంది. కొంచెం సేపటికి తర్వాత నేను లేవగా సోమ మరుగు ప్రదేశం చూపించింది. తర్వాత ఆహారం పెట్టింది. నేను తిన్న తర్వాత ఆమె, గత రాత్రి నీకు అవసరమైన దానిని నువ్వు స్వీకరించావు అంది. నేను తల ఊపాను. ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా అని అడిగింది. అవును సోమ, నేను వెళ్తాను. సోమ నవ్వి నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా తన చెయ్యి నా తలపై ఉంచింది. నేను ఆమె ముందు ప్రణమిల్లాను.